హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 10 ఛానల్. సో వీడియో ద్వారా మనం బెస్ట్ 6 విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ట్రాకింగ్ యాప్స్ని అయితే తెలుసుకుందాం. సో ఇవేంటంటే మన విండోస్ పీసీలో ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఎంత టైం సిస్టమ్ పైన స్పెండ్ చేస్తున్నాం, ఎంత టైం ఏ యాప్ యూజ్ చేస్తున్నాం, సో ఎంత టైం మనం సిస్టమ్ నుంచి దూరంగా వెళ్ళిపోయాం, ఏ టైంలో ఏ యాప్ యూజ్ చేసాం, సో ఇవన్నీ కూడా టైమ్లీ ట్రాకింగ్ చేసి అయితే మనకు రిపోర్ట్స్ అయితే చూపిస్తాయి అనమాట. సో ఎవరైతే ఈ టైం ట్రాకింగ్ యాప్స్ కావాలనుకుంటారో సో వాళ్ళ కోసం యూజ్ అయ్యే బెస్ట్ 6 యాప్స్ని అయితే ఈ వీడియో ద్వారా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో ప్రజెంట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ విండోస్ టైం ట్రాకర్స్లో మనం ఫస్ట్ వన్ చూసుకుంటే దీని పేరు మ్యానిక్ టైం అనమాట. సో దీంతో మన పీసీని ట్రాక్ అయితే చేయవచ్చు. అంటే మనం ఎంత టైం మనం ఆన్లైన్లో ఉన్నామో, ఎంత టైం మనం ఏ ప్రోగ్రామ్ యూజ్ చేసాం, ఎంత టైం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసామని చెప్పి దీంతో అయితే ట్రాక్ చేయవచ్చు అనమాట. సో దీంట్లో చూసుకుంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు, దీనికి ప్రైజింగ్ ఉంటుంది. సో దీనిలో ఫీచర్ చూసుకుంటే ఇది ఆటోమేటిక్గా మన రికార్డ్స్ అంటే డివైస్లో రికార్డ్స్ని అయితే ఇది ట్రాక్ చేస్తుంది. అదేవిధంగా మనకు ఈ రిపోర్ట్స్ని కూడా జనరేట్ చేసి అయితే ఇస్తుంది అనమాట. అంటే మనం ఎంత టైం యూజ్ చేసాము అనే రిపోర్ట్స్ని కూడా ఇది జనరేట్ చేసి అయితే ఇస్తుంది. సో ఇది కాకుండా మన సిస్టమ్తో ఇది ఆటోమేటిక్గా ఇంటిగ్రేట్ అయిపోయి మన టైం ట్రాకర్గా అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. అదే కాకుండా చాలా ప్రైవసీగా ఇదైతే మనకు యూజ్ అవుతుంది. కస్టమైజ్ ట్రాకింగ్ ఆప్షన్స్ కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఎన్హాన్స్డ్ ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి అనమాట. సో ఇదే కాకుండా మన ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే మన టాస్క్లు కానీ ఎంత టైం యూజ్ చేసామని చెప్పి అక్యురేట్ టైంని అయితే ఇది ట్రాక్ చేసి అయితే చూపిస్తుంది. సో ఇదే కాకుండా మన వెకేషన్ ట్రాకింగ్ కూడా మనకైతే చూపిస్తుంది అనమాట. వెకేషన్ అంటే మనం ఎంత టైం సిస్టమ్ ముందు స్పెండ్ చేస్తాము, ఎంత టైం మనం దూరంగా వెళ్ళిపోయాం అనేది కూడా దీంతో అయితే మనం ట్రాక్ చేసి అయితే చూసుకోవచ్చు. సో ఇది కాకుండా మన క్లౌడ్లో కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ సేవ్ అయ్యే విధంగా దీంట్లో అయితే మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో ఈ మ్యానిక్ టైం అని చెప్పి మనకు ఒక ఈ వెబ్సైట్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనం లాగిన్ అయ్యి మనం దీనిలో అయితే యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనకి ఇక్కడ విండోస్ క్లయింట్ ఉంటుంది. సో ఇది విండోస్ 7కి, 8కి, 10కి, 11కి కూడా ఇదైతే కంపాటబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ సెటప్ సంబంధించిన డౌన్లోడ్ లింక్స్ ఉంటాయన్నమాట. సో 64 బిట్ వాళ్ళకి 64 బిట్, 32 బిట్ కావాలనుకుంటే 32 బిట్. సో ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మన పీసీలోకి అయితే డౌన్లోడ్ అవుతాయి. సో అక్కడ నుంచి మనము ఇన్స్టాల్ అయితే చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైం ట్రాకింగ్ యాప్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే దీని పేరు యాక్టివిటీ వాచ్ అనమాట. సో ఇది కూడా మన పీసీని ట్రాక్ చేయడానికి కంఫర్ట్గా ఉండే ఒక యాప్ అనమాట. సో ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేరు, ప్రైవసీలో దీంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. అదేవిధంగా క్రాస్ ప్లాట్ఫామ్ కూడా ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. ఏ యాప్ ఎంత టైం యూజ్ చేసాము, ఏ టూల్ మనం ఎంతసేపు యూజ్ చేసాము అనేది మనకి ఇక్కడ క్లియర్గా మనకు ఒక టైం ట్రాకింగ్ సంబంధించిన గ్రాఫ్ని అయితే ఇది చూపిస్తుంది అనమాట. సో దీంట్లో మన ప్రొడక్టివిటీని మనం ట్రాక్ చేసుకోవచ్చు, మానిటర్ చేసుకోవచ్చు. ప్రొడక్టివిటీకి సంబంధించిన మధ్యలో టైంని మనం కంపేర్ చేసుకోవచ్చు. ఒక యాప్ కానీ, వీడియో కానీ, గేమ్స్ కానీ, మ్యూజిక్ కానీ మనం ఎంత టైం మనం యూజ్ చేసామని చెప్పి అది ఎంత టైం వరకు వర్కింగ్లో ఉంది అంటే అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయినప్పటికీ మనమైతే దాన్ని అయితే ట్రాక్ చేసి అయితే చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మన స్క్రీన్ హ్యాబిట్స్ని కూడా అంటే బ్యాడ్ స్క్రీన్ హ్యాబిట్, గుడ్ స్క్రీన్ హ్యాబిట్ ఇలా అయితే ఉంటాయి. సో వాటి కూడా మనం టైం ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు. దీన్ని బట్టి మన సిస్టమ్ బిహేవియర్ని అయితే మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మాలిక్యులస్ యాప్స్ ఎన్ని మనం సిస్టంలో రన్ అవుతున్నాయి, అదేవిధంగా మంచి యాప్స్ ఎన్ని రన్ అవుతున్నాయి. సో ఇలా టోటల్ మన సిస్టమ్ సంబంధించిన ట్రాకింగ్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కాబట్టి మనం ఫ్రీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ యాక్టివిటీ వాచ్ అని చెప్పి మనము వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది మన పీసీకి కంపాటబుల్గా ఉండే డౌన్లోడ్ ఆప్షన్ అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది rescuetime.com అని చెప్పి వీళ్ళు ఆఫర్ చేసే ఒక రెస్క్యూ టైమ్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఇదేంటంటే మనకు 2 స్టెప్స్లో దీన్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనిలో మన ఈమెయిల్ ఐడి ఇచ్చి యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత రన్ పైన క్లిక్ చేస్తే ఈ ఇన్స్టాలర్ అనేది రన్ అయ్యి మన పీసీలోకి అయితే ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ టౌగుల్ విండోలో మనకు ఒక ఐకాన్, ప్లస్ ఐకాన్ అయితే చూపిస్తుంది. సో దీని ద్వారా మనం ఎంత టైం మన విండోస్ని ఓపెన్ చేసాము, ఎంత టైం యూజ్ చేస్తున్నామని చెప్పి ఇదైతే ట్రాక్ చేసి అయితే మనకు చూపిస్తుంది అనమాట. సో దీంట్లో కూడా మనకు చాలా
ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకు దీనిలో సైన్ ఇన్ ఆప్షన్ వస్తుంది. సో దీనిలో సైన్ ఇన్ చేసుకొని మనం ఈ సాఫ్ట్వేర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫ్రీ వర్షన్ ఉంటుంది, లేదంటే పెయిడ్ వర్షన్ ఉంటుంది. మనకు ఫ్రీ వర్షన్ అయితే మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో లైవ్లో మనం ఈ ప్రొడక్టివిటీ సంబంధించిన ఈ ట్రాకర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మనకి అంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో దీని నుంచి అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే దీని పేరు toggle.com అనమాట. సో ఇది కూడా టైం ట్రాకింగ్ యాప్ అనమాట విండోస్ కోసం. సో ఈ యాప్ని మనం ఫ్రీగా యూజ్ అయితే చేసుకోవచ్చు, ఫ్రీగా టైం ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. టాగల్ ట్రాక్ ఫర్ విండోస్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకి యాప్ అనేది మన సిస్టంలోకి డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే ఐడియల్ డిటెక్షన్ ఉంటుంది. అంటే ఎంతసేపు మనం ఐడియల్గా ఉంచాము, ఎంతసేపు ఈ సిస్టమ్ పైన వర్క్ చేసాం అనేది మనకైతే చూపిస్తుంది. ఇదే కాకుండా రిమైండర్స్ కూడా చూపిస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క యాప్ మనం ఎంత టైం యూజ్ చేస్తున్నాం అనేది రిమైండర్ చూపిస్తుంది. ఒకవేళ ప్రమాదకరమైన యాప్స్ ఏమైనా మనం యూజ్ చేస్తున్నట్టయితే మనకు దానికి సంబంధించిన రిపోర్ట్ చూపిస్తుంది. ఇది ఆటో ట్రాకర్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. అంటే దీనిలో మనకు సంబంధించిన కొన్ని సజెషన్స్ చూపిస్తుంది, లేదంటే ఆల్రెడీ యూజ్ చేసిన సంబంధించిన ప్రిఫరెన్స్ కానీ ఎంట్రీస్ కానీ సో అవన్నీ అయితే మనకు చూపిస్తుంది అనమాట. సో ఇది కాకుండా ప్రొమోడోరో టైమర్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఇది మనం టైం ప్రీసెట్ చేసుకొని మనం ఎంత టైం యూజ్ చేసామని చెప్పి మనం దీని ద్వారా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ టైం మనం సెట్ చేసుకొని అంత టైం వరకే మనం దీంట్లో వర్క్ చేసి తర్వాత బ్రేక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. సో ఇది కాకుండా టైం లైన్ చూపిస్తుంది. టైం లైన్ అంటే ఏ డేట్, ఏ టైం, ఎంత టైం మనం వర్క్ చేసామనేది, ఎంత టైం మన సిస్టమ్ పైన మనం వర్క్ చేసాము, ఏ యాప్ ఐడియల్గా ఉందనేది దీంట్లో అయితే మనము చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ట్రాక్ విండోస్ అవర్స్ అనమాట. అంటే ఎన్ని అవర్స్ మనం ఆన్లైన్లో ఉన్నాము, ఎన్ని అవర్స్ మనం ఆఫ్లైన్లో ఉన్నాము కూడా మనం అయితే ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా డిఫాల్ట్ ప్రాజెక్ట్ టైమర్ అని ఉంటుందన్నమాట. సో ఇది వన్ క్లిక్ ట్రాకింగ్ యాప్ అనమాట. సో దీనిపైన మనం క్లిక్ చేసి మనము టైం సెట్ చేసుకోవచ్చు, ట్రాకర్స్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒక ప్రాజెక్ట్ ఎంత టైం వరకు ఇది రన్ అవ్వాలనేది మనకి టైమర్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇది కాకుండా మినీ టైమర్ ఉంటుంది. సో ఇది కూడా స్టాప్ అండ్ స్టార్ట్ లాగా మనం క్లిక్ చేసి ఒక టైమర్ యాప్ లాగా ఇంత టైం లోపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి మనం దీంట్లో అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా డార్క్ మోడ్ ఫీచర్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎక్కువ లైటింగ్ ఉంటుంది యాప్ ద్వారా అనుకుంటారో సో వాళ్ళు ఈ డార్క్ మోడ్ ఫీచర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది విండోస్కి మ్యాక్ కూడా కంపాటబుల్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం మన మెయిల్ ఐడి ద్వారా లాగిన్ చేసుకొని అయితే మనం దీని అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూసుకుంటే దీని పేరు పెండ్యులమ్స్ ఐఓ అనమాట. సో ఇది ఏంటంటే మన సిస్టమ్ని ఆప్టిమైజ్ చేయడానికి ఇదైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ విండోస్కి, మ్యాక్కి, లైనక్స్కి, ఆండ్రాయిడ్కి వెబ్ వర్షన్ కూడా ఇదైతే అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో దీంట్లో మనం ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఫీచర్స్ చాలా ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మనం ఫీచర్ చూసుకుంటే ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, ఆఫ్లైన్ మోడ్లో వర్క్ చేస్తుంది. ఇది సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ దీనిలో చూసుకుంటే మనకు అన్లిమిటెడ్ ప్రాజెక్ట్స్ అయితే చూసుకోవచ్చు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఇది జనరేట్ చేస్తుంది. యూజర్ ఫ్రెండ్లీగా చార్ట్ రిపోర్ట్స్ని జనరేట్ చేస్తుంది. అన్లిమిటెడ్ సంబంధించిన ఈ టీమ్ మెంబర్స్ని కూడా మనం దీనిలో యాడ్ చేసుకొని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా దీంట్లో అన్లిమిటెడ్ నోట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం సిస్టమ్ని ట్రాక్ చేయడంతో పాటు అడిషనల్గా ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్తో అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ టైమ్లీ అనమాట. సో టైమ్లీ యాప్.com అని చెప్పి మనం దీని నుంచి అయితే ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ట్రయల్ వర్షన్ ఉంటుంది, పెయిడ్ వర్షన్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఈ ట్రయల్ వర్షన్లో మనకు లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది విండోస్కి అదేవిధంగా మ్యాక్ ఓఎస్కి కూడా వర్క్ అయ్యే విధంగా దీంట్లో అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో టైమ్ లైన్ షీట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మెమరీ ట్రాకర్గా పనిచేస్తుంది, ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుపుతుంది. సో ఇవే కాకుండా ఆటోమేటిక్ టైం ట్రాకింగ్గా పనిచేస్తుంది, మెమరీ ట్రాకర్గా పనిచేస్తుంది, టైం షీట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ప్రాజెక్ట్ డాష్ బోర్డ్ని మనకు చూపిస్తుంది, ట్యాగ్స్ చూపిస్తుంది. సో అదేవిధంగా దీనిలో వర్క్ స్పేస్ని కూడా చూపిస్తుంది. అంటే మనం ఎంత టైం వర్క్ చేస్తామని కూడా చూపిస్తుంది. టైం ప్లానింగ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టాస్క్ని కూడా మనం దీంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు ఈ టైమ్లీ అనే యాప్ అనేది పనిచేస్తుంది. సో దీంట్లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో వీళ్ళతో టైఅప్ అయి ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇది సేఫ్గా యూజ్ చేసుకునే విధంగానైతే ఉంటుంది. సో ఇవి ట్రాకింగ్ కోసం బెస్ట్ 6 యాప్స్ అనమాట. సో ఈ టైం ట్రాకింగ్ యాప్స్ కొన్ని విండోస్ పీసీకి, కొన్ని మ్యాక్ ఓఎస్కి యూజ్ అయ్యేవి కూడా ఉన్నాయన్నమాట. సో మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నవి ఓన్లీ విండోస్ పీసీకి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్ మాత్రమే అనమాట. టైమ్లీ మన పీసీని ట్రాక్ చేయడానికి మనం ఎంత టైం ఆన్లైన్లో ఉన్నాం, ఎంత టైం ఆఫ్లైన్లో ఉన్నాం, ఎంత టైం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసాం, ఏ యాప్ యూజ్ చేసాం,
సో ఇవన్నీ కూడా టైమ్లీ ట్రాకింగ్ చేసి అయితే మనకు చూపిస్తాయి అనమాట. సో ఇవి బెస్ట్ 6 టైం ట్రాకింగ్ యాప్స్ అనమాట విండోస్ పీసీ కోసం. ఎవరైతే టైం ట్రాకింగ్ యాప్స్ కోసం సెర్చ్ చేస్తారో సో వాళ్ళకి యూస్ఫుల్గా ఉండే వీడియో ఇదన్నమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.